హాయ్ అండి. ఉప్మాకి జీడిపప్పు ఉప్మాకి ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఇదిగోండి చూడండి, ఒక ఉల్లిపాయ సన్న ముక్కగా చేసి 2 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. కొంచెం జీడిపప్పు ఉప్మా కదా, జీడిపప్పు ఎక్కువగానే ఉండాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇది చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా నెయ్యి పోసుకుందాం. ముక్కలు కట్ చేస్తానే ఉన్నాను. గ్యాస్ వెలిగించుకుందాం. గ్యాస్ వెలిగించుకొని నెయ్యి పోసుకుందాం. నెయ్యి మరింత వేసుకుంటే ఉప్మాలో, జీడిపప్పు ఉప్మాలో బాగుంటుంది. అదిగో పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. జీలకర్ర వేసాను. అది జీడిపప్పు వేస్తున్నాను. మరిన్నే ఉండాలండి జీడిపప్పుకి. అది పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వాటిని ఫ్రై చేసుకోవాలి. అదిగో ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. అదిగో కొంచెం సాల్ట్, 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసాను. రవ్వ 1 గ్లాసు అంటే 1/2 కేజీ రవ్వకి 1/2 కేజీ నీళ్లు పోసాను. అదిగో గ్లాసు, గ్లాసు లెక్కలు అరషోడు, రవ్వ కేజీ లెక్కలు వచ్చిన 1/2 కేజీ. గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసాను. అదిగోండి గ్లాసు రవ్వ పోసేస్తున్నాను. అది మెల్లగా తిప్పుకుంటూ రవ్వ పోసుకోవాలి, లేదంటే గడ్డలు కడుతుంది. రవ్వ తినాతి కాకుండా ఉంటుంది. అందుకని చిన్నగా తిప్పుకుంటూ రవ్వ పోసుకుంటూ ఉండాలి. అది చూడండి, అదిగో తిప్పుకుంటూ అది ఉప్మా రెడీ అయింది. ఉప్మా ప్లేట్లో తీసుకున్నాము. నిజంగా జీడిపప్పు ఉప్మా నెయ్యితో చేశాను, సూపర్గా ఉంది. మీకు గనక అదిగో ఉప్మా ప్లేట్లో పెట్టుకున్నాక చట్నీ ఉంది. ఉప్మాలో చట్నీ కాంబినేషను శనగత్నాల చట్నీ సూపర్గా ఉంటుంది. అదిగో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయరా. థ్యాంక్ యూ.